స్కార్వి జాబ్ ప్యానెల్ లో నాకు 4 ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ వచ్చాయి మేడం. 4 కూడా కంటిన్యూస్ గా నాకు రన్ అవుతూనే ఉన్నాయి ఇంకా. సూపర్. ఒక 2 అయితే మెటా యాడ్స్ కంటిన్యూస్ గా రన్ అవుతుంది. ఒకటైతే పెద్ద ప్రాజెక్ట్ మేడం. వాళ్ళు పర్ మంత్ 1 లాక్ పెడుతున్నారు. ఇప్పుడు ఇందాకే ఈ రోజు మళ్ళీ కాల్ చేశారు. ఇంకా పెంచుదామమ్మా, బాగుంది, మంచిగా రన్ అవుతుంది. ఇంకో 2 అకౌంట్స్ యాడ్ చేద్దాము, పెంచుదాం అనేసి. ఓకే. వాళ్ళు ఫస్ట్ ఫైనలైజ్ అయింది 15,000 అయింది అండ్ ఇన్సెంటివ్ ఇస్తామన్నారు మ్యామ్. ఓకే. వాళ్ళు తర్వాత 1 మంత్ కూడా అవ్వలేదు. కరెక్ట్ గా 20 డేస్ కి వాళ్ళ ఆఫీస్ కి రమ్మని చెప్పి సాలరీ 30,000 వాళ్ళే చేశారు. ఆహా! సూపర్. ఓకే. ఫస్ట్ మంత్ సాలరీ కూడా నిన్న సెండ్ చేశారు. ఫస్ట్ మంత్ కి మనం 15 కదా మాట్లాడుకుంది, ఇన్సెంటివ్ కలిపి 22,000 సెండ్ చేశారు. ఓకే. ఇప్పుడు ఈ ఫస్ట్ నుంచి 30,000 క్రెడిట్ అవుతుంది మళ్ళీ. ఆ! ఇన్సెంటివ్ మళ్ళీ ఇన్సెంటివ్ ప్లస్ మేడం. అచ్చా! ఓకే. 30,000 ప్లస్ ఇన్సెంటివ్ ఇప్పుడు. 30,000 ఫిక్స్ సాలరీ, ఇన్సెంటివ్స్ ఉన్నాయి. ఓకే. వాళ్ళ ఆఫీస్ కి పిలిచి కూడా చాలా అప్రిషియేట్ చేశారు మేడం. టోటల్ వాళ్ళ 50 స్టాఫ్ అంటే 50 మెంబర్స్ అలా ఉన్నారు. ఓకే. అందరికి కూడా ఇప్పుడు మనం సింగిల్ హ్యాండ్ తోటి మొత్తం యాడ్స్, సోషల్ మీడియా మేనేజ్మెంట్ మొత్తం మనమే రన్ చేస్తున్నాము. అది కాకుండా రిమైనింగ్ వాళ్ళు కూడా ఇప్పుడు పర్ మంత్ 12,000 కి ఇంకొకటి చేస్తున్నాను మ్యామ్. వాళ్ళది కూడా ఎవ్రీ మంత్. ఓకే. మొత్తం జాబ్ కనెక్ట్ ప్యానెల్ లోనే వచ్చాయి నాకైతే. జాబ్ కనెక్ట్ ప్యానెల్ లో నేను అప్లై చేశాను. మాక్సిమం ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కోసారి రాదు. మాక్సిమం రిప్లైస్ అయితే వచ్చాయి మ్యామ్ నాకు. ఫస్ట్ లో కొంచెం తెలియక చేశాను, బట్ సెకండ్ టైం కి ఖచ్చితంగా రిప్లై వచ్చింది నాకు. అది నాది ఎక్కడ మిస్టేక్ అనేది నాకు అర్థమయ్యింది. మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకున్నా, మెయిల్ కరెక్ట్ గా పెట్టాను, నాకు రిప్లై వచ్చింది. వచ్చిన ప్రతిదీ కూడా నాకు రెస్పాండ్ అయ్యారు. నాకు అక్కడ ఒక ప్రాజెక్ట్ వచ్చేసింది. మరి 1 మంత్ లోనే ఆల్రెడీ ఒక జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం కోసం చూసుకున్నాను నేను. పార్ట్ టైం కూడా ఇప్పుడు నాకు ఒక డే టైం జాబ్ లాగా 30,000 వస్తున్నాయంటే కాదు కదా. అవును, ఎగ్జాక్ట్లీ. కంగ్రాచులేషన్స్ చెప్పండి సింధుకి. నెల 30,000 ప్లస్ ఇన్సెంటివ్స్ అంటే ఆల్మోస్ట్ 40K ఓన్లీ స్కార్వి ఆపర్చునిటీస్ త్రూ గ్రాప్ చేసుకుంది అమ్మాయి.